ధనత్రయోదశి రోజున బంగారము లేదా వెండిని కొంటే మంచిదని చెప్తూ ఉంటారు కదా. అండ్ అలాగే దానం చేయడం అన్నిటికంటే ముఖ్యమైనది అని కూడా చెప్తారు కదా. అయితే ఈ ధనత్రయోదశి రోజున నేనేం కొన్నానో మీకు చూపిస్తాను. ఇలా 2 grams ప్యూర్ 24K గోల్డ్ కాయిన్ అయితే తీసుకున్నాను అనమాట. ఇలా మనం 24K తీసుకోవడం వలన వస్తువు కాకుండా ఇలా కాయిన్ తీసుకుంటే ఏదైనా పెద్ద వస్తువు చేయించుకోవాలనుకున్నప్పుడు మనకి తరుగు అనేది వేస్టేజ్ ఛార్జెస్ అనేవి లేకుండా ఉంటాయన్నమాట. కుబేర కుండలు అయితే నేను పూజలో పెట్టుకున్నానని చెప్పాను కదా. సో ఒక్కొక్క కుండలో ఏమేమి పోసుకున్నానో చూపిస్తున్నాను చూడండి. ఒక కుండలో వచ్చేసి ఇలా బియ్యం పోసుకోవాలన్నమాట. మనం ధనం ధాన్యం లేకుండా బ్రతకలేమన్నమాట. అందుకోసం అవి పుష్టిగా ఉండడం కోసం ఇలా పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇంకొక దానిలో వచ్చేసి పప్పు దినుసులు అనమాట. ఏదైనా సరే పప్పు దినుసులు ఇలా వేసుకోవాలి. అండ్ 3వ కుండలో వచ్చేసి ఉప్పు, కొంచెం బంగారం ఏదైనా ఉంటే బంగారం కాయిన్స్ అనమాట. సో ధాన్యానికి లోటు లేకుండా ఇలా కుబేర కుండను పెట్టుకొని పూజించుకోవడం వలన వీటికి ఎటువంటి లోటు లేకుండా ఆ దేవుడు మనని చూస్తాడు అనే ఒక అభిప్రాయంతో ధనత్రయోదశి రోజున అయితే ఇలా కుబేర కుండలు పెట్టుకోవడం అయితే జరిగింది. వెంటనే నేను అన్నం వండేసుకొని తినేస్తామన్నమాట. లేదంటే పాయసం ఏదైనా ఒకటి చేసుకోవచ్చు అనమాట. అండ్ పప్పు కూడా అలాగే దీన్ని వాడేసుకోవచ్చు వెంటనే, లేదంటే మన పప్పు స్టోరేజ్ బాక్స్ లో ఇది వేసేసుకోవచ్చు. అండ్ అలాగే కల్లుప్పు ఉంది కదా, ఈ కల్లుప్పును వచ్చేసి చెట్లు మొదట్లో పోసేస్తాను అనమాట. అండ్ ఈ రూపాయి కాయిన్స్ వచ్చేసి మన పాకెట్ లో లేదా దేవుడు గుడి దగ్గర ఉంచాలన్నమాట. అండ్ ఇది వచ్చేసి గోల్డ్ అనమాట. కుండ ప్రాసెస్ ఇదే అనమాట అని చెప్పేసి ఇలా యంత్రం ముగ్గు వేసుకుంటారనమాట. ఇలా 9 గడులు వేసుకుని ఆ గడులలో ఇలా అక్షరాలను రాసుకొని ఒక్కొక్క గడులలో ఒక్కొక్క రూపాయి కాయిన్ వేసి ఎర్ర గులాబీలైనా లేదంటే ఏదైనా పువ్వులను ఉంచేసి కుబేరుడికి అయితే యంత్రం పెట్టేసి ఇలా పూజించుకుంటారనమాట. ఈ విధంగా లక్ష్మీదేవిని కుబేరుని అయితే నేను పూజించుకున్నాను. ధనత్రయోదశి రోజున ఏదైనా ఇంటికి తీసుకొస్తే మంచిది అంటారు కదా, గోల్డ్ అయినా సిల్వర్ అయినా. సో అందుకని చెప్పేసి ఆ 24 క్యారెట్ గోల్డ్ కాయిన్ 2 grams అండ్ లక్ష్మీదేవి సిల్వర్ అయితే తీసుకొచ్చేసాను.